గ్రూప్ 2 పరీక్షలలో టీడీపీపై ప్రశ్నలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ గ్రూప్ 2లో టీడీపీ గురించి ప్రశ్నలా అని మండిపడ్డారు. అది టీజీపీఎస్సీనా టీడీపీ పీఎస్సీనా అని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వమా అని నిలదీశారు. ఇది కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కుట్ర కాదని తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కుట్ర అని దుయ్యబట్టారు. తెలంగాణ పరీక్షల్లో తెలుగుదేశం ప్రస్తావన ఎందుకని ధ్వజమెత్తారు. తెలంగాణ కష్టాలు కన్నీళ్లకు తొలి ద్రోహం కాంగ్రెస్ అయితే మలిద్రోహి టీడీపీ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ టీడీపీ మోసాలు ద్రోహాలు తెలంగాణ మరిచిపోలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను రేవంత్ చెరిపాలని అనుకుంటే చెరిగిపోదన్నారు నిరంజన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు. సుమన్ గారు నమస్తే అండి. నమస్తే. గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలు కాకుండా ఆంధ్ర రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం చూస్తున్నాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తాను అని కంకణం కట్టినటువంటి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే దీన్ని చూడాలా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజంగానే వారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి వారి గురువు మెప్పు కోసం, వారి గురువు ప్రాపకం కోసం ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ఆనవాళ్లను, కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా కనబడని వ్యక్తిగా, నిలబడని వ్యక్తిగా, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేయనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రశ్నలు కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు, సీమాంధ్ర నాయకులకు సంబంధించినటువంటి ప్రశ్నలు గ్రూప్ 2 పేపర్లో వచ్చేటట్టుగా ఆయన చేసినట్టుగా స్పష్టంగా ఇది కనబడతా ఉంది. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, కావాలని చెప్పి చేసిందే. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా తెలంగాణ సోయి తప్పి, తెలంగాణ ఆత్మ లేకుండా సమైక్యాంధ్ర వాదులకు, సీమాంధ్ర నాయకులకు తొత్తులుగా మరొకసారి వాళ్ళ బానిస బుద్ధిని చూపెట్టుకుంటూ ఈ సంవత్సర కాలంగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి తీరు, ప్రవర్తిస్తున్నటువంటి విధానం తెలంగాణ సమాజం కళ్ళ ముందరున్నది. దానికి కొనసాగింపు ఇవాళ, దానికి పరాకాష్ట ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి ప్రశ్నలు అని చెప్పి తప్పక చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీగా, ఉద్యమకారులుగా నిజంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆయన కేసీఆర్ వ్యతిరేక వైఖరితోని, తెలంగాణ వ్యతిరేక భావంతో ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపైకి కరీంనగర్ లాంటి గడ్డ మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆనాడు మేమంతా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ పోరాటం చేస్తూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో వేలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు జైళ్లలో పడి, రోడ్ల మీద ఉండి ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తుతూ తెలుగుదేశం పార్టీలో బతికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మొదటి తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, దాన్ని కూలదోయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు కుట్రలో పావుగా ఆనాడు ఓటుకు నోటు కేసు, మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి తద్వారా తెలుగుదేశం ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని కుట్ర చేసి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే అంశంలో ఆనాడు కీలక పాత్ర, ఆనాడు కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా చంద్రబాబు నాయుడు అయితే కీలక పాత్ర ఈయనది. సో అటువంటి వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వ అధినేతగా. కాబట్టి దాన్ని, ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ ఎంబ్లంలో, తెలంగాణ స్టేట్ ఎంబ్లంలో కాకతీయ తోరణం తీసేయాలని మాట్లాడతాడు, చార్మినార్ తీసేయాలని కుట్ర చేస్తాడు. అదేవిధంగా తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేస్తాడు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నిటి కూడా చెరిపేయాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఆ కుట్రలన్నింటిలో భాగమే ఇవాళ గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ, సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంట్రాక్టర్లు సంస్థల పేర్లు కానీ, వాళ్ళ నాయకుల పేర్లు కానీ అటువంటి ప్రశ్నలు అడిగించిండు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నిజంగా దుర్మార్గం. ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి యొక్క
దుశ్చర్యల్ని గమనిస్తా ఉంది. ఈ ఆయన చర్యలన్నీ పరాకాష్ఠకు చేరినాయి. Okay. డెఫినెట్ గా తెలంగాణ ప్రజల చేతులు ఆయనకు పరాభవం తప్పదు. రైట్, థ్యాంక్ యూ సుమన్ గారు.